మహానేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని పూర్తి చేశారు. భారతదేశ చరిత్ర మొత్తం మీద 15 సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి లిస్టు మనం తీసుకుంటే అతి కొద్ది మంది ఇటీవల కాలంలో నవీన్ పట్నాయక్, ఇంకో కొంచెం ముందుకెళ్తే జ్యోతి బస్సు, చంద్రబాబు నాయుడు, కరుణానిధి, జయలలిత ఎక్కువసార్లు చేశారు. మరి సబ్జెక్ట్ కరెక్షన్ 4 సార్లు జయలలిత ముఖ్యమంత్రి చేసింది, కరుణానిధి చేశారు. 15 సంవత్సరాలు చేశారా లేదనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆమె చాలాసార్లు జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి. ఈ విధంగా అతి కొద్ది మంది, ప్రధాని నరేంద్ర మోదీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రి చేశారు కానీ 15 సంవత్సరాలు చేయాల. ఎందుకంటే ప్రధానమంత్రిగా వచ్చే 11 సంవత్సరాలు అయిపోతుంది, అక్కడ ఒక 14 సంవత్సరాలే, దగ్గర 15 సంవత్సరాలు చేసింది. అంటే భారతదేశం మొత్తం మీద ఆయా రాష్ట్రాల్లో 15 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ జాబితా తీస్తే ఒక 4-5 దొరుకుతారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ముఖ్యమంత్రిది చంద్రబాబు నాయుడుదే రికార్డు. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఎక్స్పీరియన్స్ కూడా పొందారు, 30 సంవత్సరాలు. అంతకుముందు మరో 20 సంవత్సరాలు రాజకీయాల్లో మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్లో రాజకీయాలు ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయి తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇంకా తర్వాత మామ ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి క్రియాశీలక పాత్ర పోషించారు. ఇక 95లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి అయ్యాడు. 99లో మరోసారి గెలిపించుకున్నాడు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డికి అధికారం అప్పగించారు. ఇంకా 2004 నుంచి 2009, 2014 దాకా ప్రతిపక్ష నేత. ఇంకా పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా 2014లో విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం పెట్టాడు. మరలా 2024 నాటికి పుంజుకొని మరొకసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, మరో 4 సంవత్సరాలు ఉంది కాబట్టి 19 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఇక తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా అనేది జనం తెలుస్తారు. 15 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగర దిశను మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఆయన ప్రతిసారి హైటెక్ సిటీ నేనే నిర్మించా, సైబరాబాద్ నిర్మించా అని ఆయన చెప్పుకోవడం ఆపితే దాన్ని ప్రజలే అంగీకరిస్తారు. ప్రతిసారి హైదరాబాద్ నేనే కట్టా, హైటెక్ సిటీ నేను నిర్మించా, సైబరాబాద్ నేను నిర్మించా అని చెప్తూ ఉంటాడు. దాంతో ట్రోల్స్ మొదలవుతూ ఉంటాయి. మీరే కట్టారు కాదంటానికి లేదు ఎవడు. హైటెక్ సిటీ పునాది వేసింది మీరే, వాజ్పేయిని తీసుకొచ్చి పునాది వేయించారు. ఐటీ పరిశ్రమకు పునాది పడింది హైదరాబాద్లో. ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక రాబోయే రోజుల్లో విశాఖ నగరం డేటా సెంటర్ తీసుకొచ్చింది నేనే, విశాఖ నగరాన్ని నేనే నిర్మించా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ నగరం ఇప్పటిదాకా స్టీల్ ప్లాంటు, నేవీ కార్యకలాపాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ తప్ప అతి భారీ పరిశ్రమలు తయారీ రంగం కాకుండా ఐటీఈఎస్ అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావడం ఇప్పుడే మొదలైంది. ఐటీ ఇండస్ట్రీస్ విస్తరణ ఎలాగూ లేదు కాబట్టి ఐటీ ఇండస్ట్రీస్ని కొత్తగా తీసుకురావడం కొంచెం కష్టమైన వ్యవహారం. అందువల్ల డేటా సెంటర్స్ తీసుకొస్తే ఏదైతే ఐటీ రంగంలో ఆయా కంపెనీలు కొత్తగా విస్తరణ రిక్రూట్మెంట్ చేసే వాళ్ళని టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థల్ని విశాఖ నగరానికి తీసుకొస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ నగర రూపురేఖలు మారుతాయి. ఈ రూపురేఖలు మారడం అనేది ఒక రోజుతోనో, ఒక రాత్రితోనో, ఒక పగటితోనో అయ్యేది కాదు. ఏ నగరంలోనైనా స్పష్టంగా ఒక అభివృద్ధిని చూడాలంటే కనీసం 5-10 సంవత్సరాలు ఆగాలి. 20 years, 25 years కనుక ఆగితే స్పష్టమైన అభివృద్ధి, మార్పు కనిపిస్తుంది.
హైటెక్ సిటీ ప్రాంతంలో 25 years 30 years బ్యాక్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అర్థమైంది. ఆ ప్రాంతం గతంలో చూసిన వాళ్ళు, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అది ఇది ఒకటేనా అని పోల్చుకోలేరు. విశాఖ నగర రూపురేఖలు కూడా అలాగే మారిపోబోతా ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఉంది, కాదనటానికి లేదు. మంత్రి నారా లోకేష్ శ్రమ ఉంది, కాదనడానికి లేదు. అయితే ప్రతిదీ నేనే చేశానని ముఖ్యమంత్రి చెప్పుకోవడం ద్వారా చులకనైపోతాను. మీరే చేశారు, కానీ ఆ విషయం మీరు చెప్పుకోవద్దు. జనమే పుంకాను పుంకాలుగా చెప్పుకుంటారు. మరో 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏ నగరానికి లేని ప్రత్యేకత విశాఖ నగరానికి ఉంది. అమరావతి రాజధానిలో ప్రభుత్వం మరో 3 సంవత్సరాల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిందే. భవిష్యత్తులో కూడా అమరావతి వైద్య, విద్య, శాసన రాజధానిగా ఉండబోతాం. ఐటీ కంపెనీలు వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని కానీ, ఐటీఈఎస్ కంపెనీలు వస్తాయని కానీ మనం ఆశించలేం. అమరావతి యూనివర్సిటీలకి, హాస్పిటల్స్కి, పరిపాలన భవనాలకు మాత్రమే కేంద్రంగా మిగలబోతా ఉంది. ఐటీ ఇండస్ట్రీస్ అన్ని విశాఖపట్నం వెళ్ళిపోతున్నాయి. తయారీ రంగం అంతా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు వెళ్ళిపోతా ఉంది. ఎలక్ట్రానిక్స్ అన్ని రేణిగుంట దగ్గర శ్రీ సిటీకి, రేణిగుంట వెళ్ళిపోతా ఉంది. ఇక కేంద్ర రక్షణ రంగం పెద్ద ఎత్తున వారికి భూములు కావాలి కాబట్టి ప్రకాశం జిల్లా బందర్ సమీపంలోనూ వారి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అమరావతి రాజధానిలో ఇప్పటి వరకు కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్ చేస్తాం అని చెప్పి వచ్చిన కంపెనీ ఒకటి కూడా లేదు. రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కూడా భూమి కూడా అందుబాటులో లేదు. రైతులు ఇచ్చిన భూమిలో రోడ్లు వేయడానికి 30%, రైతులకు రిటర్న్స్ ఫ్లాట్స్ ఇవ్వడానికి 40%, పోగా ప్రభుత్వానికి మిగిలిన భూమిలో 5,000 ఎకరాలు ఇప్పుడు మార్టిగేజ్ తాకట్టు పెట్టి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ దగ్గర నుంచి రుణాలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఆ భూములు అమ్ముకుంటూ ఆ డబ్బు చెల్లించాల్సి ఉంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవడన్నా వచ్చి 200 ఎకరాలు ఇవ్వండి అంటే ఇవ్వడానికి కూడా లేదు. ఆల్రెడీ ఇచ్చిన కార్యాలయాల్లో ఆ యూనివర్సిటీలో ఆ పరిపాలనా భవనాలు పూర్తి చేసుకోవడం, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవడం, స్పోర్ట్స్ సిటీ, ఇంకా తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నారు. ఆల్రెడీ గన్నవరం కూడా అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఇంతలోనే 70 కిలోమీటర్లు కూడా దూరం లేదు మరో అంతర్జాతీయ విమానాశ్రయం అని పాట పాడటం మొదలుపెట్టారు. అది భవిష్యత్తులో ఒక 25 సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేరవచ్చు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇప్పటికే సింగపూర్ సర్వీసులు అంటున్నారు. శ్రీలంక కొలంబోకి నేరుగా పేకాడ ఆడుకునే వాళ్ళని తీసుకెళ్తా ఉన్నారు. పెద్ద ఎత్తున టూరిజం కూడా డెవలప్ అవుతా ఉంది. మరి ఇంతలోనే అమరావతి రాజధానిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం. నవీ ముంబైలో అదాని ఎయిర్పోర్టు 9 కోట్ల మందిని ప్రతి సంవత్సరం ఎయిర్పోర్ట్ ద్వారా సదుపాయాలు అందించేందుకు 2,600 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. మరి అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,000 ఎకరాలు ఎందుకు అనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. 2,500 ఎకరాల్లోనే అంత పెద్ద విమానాశ్రయం నవీ ముంబైలో ఏర్పాటు చేయగలిగిన సంస్థ అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయలేదా? చేయవచ్చు. సాధ్యమైనంత వరకు తక్కువ భూమిలో ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చే విధంగా చూసుకోవాలి. ఒక్కసారి 1,000 ఎకరాలు అనేసరికి రైతులు కూడా భయపడతా ఉన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులే లబోదిబో అంటా ఉన్నారు. మరో 15 గ్రామాల మీద పడగ విప్పారు, ఎస్పీవి ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మరి ఆ రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారా? మరో ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారో చూసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు అమరావతి రాజధాని ఉంచుతాడా, కరెంటు సరఫరా కట్ చేస్తాడా అనేది చూడాలి. 15 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలనలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్ కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవాలంటే ఆయన అధికారంలో లేనప్పుడైతే ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడో గంటల కలవచ్చు. అధికారంలోకి వచ్చాడంటే పెద్ద పెద్ద నేతలకు కూడా అపాయింట్మెంట్స్ దొరకవు, ఫోను చేసినా కూడా కలవదు. మరలా అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన అపాయింట్మెంటు అధికారం పోయిన తర్వాత అప్పుడు పిలుస్తారట. అది మానుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు ఎదుర్కొనేది అధికారులు కాదు. ఆ విషయం మీరే స్పష్టంగా చెప్పారు. మరలా ఎన్నికలకు వెళ్లాల్సింది ఎవరు? ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వీళ్ళు ఎన్నికలకు వెళ్లాల్సింది.
కేవలం అధికారులని, ఐఏఎస్ అధికారులను నమ్ముకుంటే మాత్రం గ్యారెంటీగా ముంచుతారు. ఇప్పటికే వైసీపీకి ములకల చెరువు మద్యం దొరికింది, మెడికల్ కాలేజీ ఇష్యూ కూడా దొరికింది. ఇలాంటి ఇష్యూస్ ఒక 4 దొరికితే ఇక వాళ్ళు రెచ్చిపోవడం ఖాయం. జనాలకి నూరి పోస్తారు. మెడికల్ కాలేజీలోని చంద్రబాబు నాయుడు బంధువులకి ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నాడు. ఇక మద్యం వ్యాపారంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ మునిగిపోయారు అనే ప్రచారం ప్రారంభిస్తారు. ఇక ఈ కప్పదాట వ్యవహార నాయకులు కూడా ఉంటారు. ఎటు అనుకూలంగా ఉంటే అటు దూకుతారు. వచ్చే ఎన్నికల నాటికి వాతావరణం చూసి ఎటు బాగుంటే అటు దూకుతారు. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో కొన్ని సంస్కరణలు చేసుకోవాలి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్సీలతో మాట్లాడుకుంటూ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి. వారి నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలో కాకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కొక్క ఎమ్మెల్యే 200 హామీలు ఇచ్చి ఉంటాడు. ఒక్కడు కూడా కనీసం వాగు మీద బ్రిడ్జి కట్టిస్తానని హామీ ఇచ్చి ఉంటాడు. ఆ బ్రిడ్జికి డబ్బులు రావు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కితే వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే జనం ముందుకు ఎలా వెళ్తాడు? ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని పిలిచి ముఖ్యమైన పనులు ఏమున్నాయి, ఆ పనులకు నిధులు వస్తున్నాయా లేదా, రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసి మరలా జనం ముందుకు వెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల పాలన మీద మీకు నచ్చిన అంశాలు ఏంటి, నచ్చని అంశాలు ఏంటి అనే విషయాలు కామెంట్ చేయండి.